మన సీనియర్ యాక్టర్స్ నటించిన ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన ఫస్ట్ సినిమా మన దేశం. ఈ సినిమా 1949లో రిలీజ్ అయింది. అండ్ ఆయన లాస్ట్ సినిమా అందరూ మేజర్ చంద్రకాంత్ అనుకుంటారు, కానీ కాదు. ఆయన లాస్ట్ సినిమా 1993లో రిలీజ్ అయిన శ్రీనాథ కవి సార్వభౌముడు. నెక్స్ట్ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఏఎన్ఆర్ గారి ఫస్ట్ సినిమా ధర్మపత్ని. ఈ సినిమా 1949లో రిలీజ్ అయింది. అండ్ మనందరికీ తెలుసు ఆయన లాస్ట్ సినిమా మనం. మీలో ఎంతమందికి తెలుసు ఆయన ఈ సినిమాకి డబ్బింగ్ ఆయన డెత్ బెడ్ మీద నుంచి ఇచ్చారు అని. సినిమా అంటే ఆయనకు అంత ప్రేమ. నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారు. 1965లో రిలీజ్ అయిన తేనె మనసుతో ఆయన డెబ్యూ చేశారు. అండ్ ఆయన లాస్ట్ సినిమా అందరూ సుకుమారుడు అనుకుంటారు, కానీ కాదు. 2014లో రిలీజ్ అయిన శ్రీశ్రీ అనే సినిమానే ఆయన లాస్ట్ సినిమా. నెక్స్ట్ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు. 1966లో రిలీజ్ అయిన చిలకా గోరింకా అనే సినిమాతో కృష్ణంరాజు గారు అయితే డెబ్యూ చేశారు. అండ్ వి ఆల్ నో కృష్ణరాజు గారు లాస్ట్ సినిమా ఆయన కొడుకుతో నటించిన రాధేశ్యామ్. నెక్స్ట్ శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారి ఫస్ట్ స్టార్ట్ అయిన సినిమా అయితే భక్త శబరి, కానీ ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా అయితే దైవబలం. ఈ రెండు సినిమాలు 1959లోనే రిలీజ్ అయ్యాయి. అండ్ శోభన్ బాబు గారి లాస్ట్ సినిమా అయితే మనలో చాలా మంది పుట్టక ముందే రిలీజ్ అయింది. అదే 1996లో రిలీజ్ అయిన హలో గురు. ఇలాగే సినిమా గురించి చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.